ఈ టెన్షన్లో పడి కొటేషన్ రెడీ చేయడం మర్చిపోయాను. రేపే కదా సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? పవికి ఏమైనా తెలుసుంటుందా? పవి నువ్వు ఇంకా పడుకోలేదా? ఆహా లేదా, అది టెండర్ సబ్మిట్ చేయడానికి కొటేషన్ రెడీ చేస్తున్నాను. నువ్వు పడుకో పవి, నేను రెడీ చేస్తాను. పర్లేదా, అది ఈ టెండర్ మనకి చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫినిష్ చేసుకుని పడుకుంటాను. సంజు వల్ల నాకు చాలా టెన్షన్స్ ఎక్కువయ్యాయి. తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. టెన్షన్ ప్రెషర్స్ ఉంటాయా? అది కానీ అదెప్పుడు వర్క్ మీద చూపించకూడదు. దాని ఎఫెక్ట్ వర్క్ మీద చూపిస్తే బిజినెస్లో కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనమే సఫర్ అవుతాం. నువ్వు నిజంగా గ్రేట్ పవి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా నువ్వు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ మిస్ చేయవు. కాలేజ్లో కూడా ఇంటి దగ్గర తాతయ్య హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ సబ్జెక్టు మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను పాస్ అయ్యేలాగా చేశావు. మీరిద్దరూ చిలకా గోరికల్లా ఉన్నారు. ఎప్పుడు మీరిద్దరూ ఒకటిగా ఉంటారు. పవి, నువ్వెప్పుడు ఆదిని అర్థం చేసుకుంటావు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సీతమ్మా, ఏమైంది? ఏం లేదు, నీకోసం పాలు తీసుకొని వచ్చాను. నీ రూమ్లో నువ్వు లేవు, ఇక్కడ ఉంటావని తీసుకొచ్చాను. తీసుకో. ఇద్దరు ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం లేదు సీతమ్మా, ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అవును, ఇంకా మీరిద్దరు పడుకోలేదేంటి? ఇంపార్టెంట్ వర్క్ ఫినిష్ చేయాలి సీతమ్మా. టెండర్కి రేపు కొటేషన్ వేయాలి. ఓ, మేము వర్క్ ఫినిష్ అయిన తర్వాత పడుకుంటాం, నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదులే, నేను కూడా ఉంటాను. నువ్వెందుకు సీతమ్మా? ఉదయం నుంచి ఇంటికి సంబంధించిన పనులు చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి పడుకో. సరే, త్వరగా పడుకోండి. సరే. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పుడు భార్యాభర్తలుగా ఉంటారో ఏంటో. ఏమండి, డిన్నర్ చెదురుగాని రండి. 2 minutes. ఏమండి, భోజనం చల్లారిపోతుంది. వస్తున్నా. తిన్నాక వర్క్ చేసుకుందరు గాని రండి. సరే అమ్మా సంజు, భోంచేద్దాం రామ్మా. బేబీ త్వరగా రామ్మా, తిందాం. ఏమండి, మీ కూతురి మీద మీకున్న ప్రేమ జరిగిన విషయాన్ని మర్చిపోయేలా చేసింది. సంజు ఇంట్లో లేదండి. మనకసలు బిడ్డే పుట్టలేదు. మీ గారాబాన్ని కాదని నా ప్రేమని వదులుకుని పంతం పట్టి అది ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మర్చిపోయారా?
బాధపడకండి. ప్రేమతో కూడిన కోపంలో కల్మషం ఉండదు సరోజా. నా కూతురు నా కళ్ళెదురుగా లేకపోతే, డాడీ అనే పిలుపు వినిపించకపోతే రోజంతా నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? తను ప్రవర్తించిన తీరుకి నేను అలా నోరు జారానే తప్ప నా బిడ్డే నా సర్వస్వం కదా సరోజా. ఎందుకు సంజు నేనన్న మాటల్ని పట్టించుకుంటుంది గాని నా బాధను అర్థం చేసుకోలేకపోతుంది? సంజన మనస్తత్వం మనకు తెలియంది కాదు. పంతానికి కేర్ ఆఫ్ అడ్రస్, మొండితనానికి మారు పేరు. తిక్కలో ఉన్నప్పుడు దాని లెక్కే కరెక్ట్ అంటుంది. మీరంటే సంజుకి ప్రాణం అండి. ఆ తిక్క దిగితే మళ్ళీ మామూలు అవుతుంది. కరెక్టే సరోజా, కానీ ఇంతకు ముందు అలిగినప్పుడల్లా చక్రవర్తి ఇంటికి వెళ్ళి ఉండటంలో అర్థం ఉంది. కానీ ఇప్పుడిప్పుడే సంజు ఆది ధ్యాసలో నుంచి బయటపడి మామూలు మనిషి అవుతుంది. మళ్ళీ ఇప్పుడెళ్ళి అక్కడుండి మనసు మార్చుకుంటుందేమోనని నా భయం. ఒక పని చేద్దామండి. భోజనం చేశాక ఇద్దరం కలిసి వెళ్లి సంజుని తీసుకుని వద్దాం. మీరు పిలిస్తే అది కాదనదు, తప్పకుండా వస్తుంది. ఏం అక్కర్లేదు, తనకైనా పంతం నాకు లేదా? తనకు తానుగానే డాడీ అంటూ నా దగ్గరికి రావాలి. అప్పటి వరకు నేను పిలవను. కూతురంటే ప్రాణం పెట్టేంత ప్రేమ. అదే కూతురు కోసం ఒక మెట్టు దిగమంటే ఎక్కడలేని ఆత్మాభిమానం.